హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ tooyumms. ఇవాల్టి రెసిపీ ఎంత స్పైసీగా టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై. ఒక్కసారి ఈ ప్రాసెస్లో చేస్తే ఫిష్ ఫ్రై చాలా ఈజీగా చేసేస్తారు. బయట కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా జ్యూసీగా మసాలాలన్నీ బాగా పెట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఫిష్ ఫ్రై రెసిపీ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. ఈ వీడియో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఫిష్ ఫ్రైని తయారు చేసుకోవడానికి ముందుగా మిక్సర్ జార్లో ఒక చిన్న ఉల్లిపాయ, 4 వెల్లుల్లి రెబ్బలు, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీరని వేసుకొని వీటిని చాలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక ఫ్లాట్గా ఉన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 2 టీ స్పూన్ల ఫ్రెష్గా ఉన్న పెరుగును వేసుకోవాలి. ఇంకా 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని వేసుకొని వీటిని బాగా కలపాలి. దీంట్లో కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేయడం వల్ల ఫ్రైకి మంచి కలర్ వస్తుంది. ఒకవేళ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ఇలా బాగా కలుపుకున్నాక ఫ్రెష్గా ఉన్న చేప ముక్కల్ని కల్లుప్పు వేసుకొని బాగా కడిగాక ఈ మసాలా మిక్చర్ని ఆ చేప ముక్కలకి బాగా పట్టించండి. ఇలా అన్ని చేప ముక్కలకి బాగా మసాలాలు పట్టించుకున్నాక టూత్ పిక్ని తీసుకొని ముక్కలన్నింటినీ ఇలా అక్కడక్కడ గుచ్చితే మసాలాలు లోపల వరకు వెళ్ళి ఫ్రై చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకునే ముందు ఒక 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకోవడానికి ఫ్రైయింగ్ ప్యాన్లో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన చేప ముక్కల్ని ఇలా వేడివేడి నూనెలో ఇలా పరచాలి. అన్ని పీసెస్ని ఇలా పెట్టేసుకున్నాక మిగిలిన మసాలా మిక్చర్ని వీటిపైన ఇలా అద్దండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు అయ్యాక అన్ని పీసెస్ని ఇలా ఇంకో వైపు తిప్పుకొని లో ఫ్లేమ్లో మాత్రమే రోస్ట్ చేసుకోవాలి. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి 2 వైపులా తిప్పుకుంటూ మంచిగా రోస్ట్ చేసుకోండి. ఒకసారి ఫ్రైయింగ్ ప్యాన్ని ఇలా అటు ఇటు తిప్పితే ఆయిల్ అనేది మంచిగా స్ప్రెడ్ అయ్యి బాగా కాలుతాయి. ఆయిల్ కొంచెం తక్కువగా ఉంది అనిపిస్తే మీరు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ మళ్ళీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవచ్చు. ఎక్కువ ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే ఆ ఆయిల్ని మళ్ళీ వేరే వాటికి వాడుకోలేము కదండి. అందుకని ఇలా ఒకసారి ట్రై చేయండి. ఆయిల్ కూడా తక్కువ పడుతుంది. లోపల వరకు బాగా ఉడికి బయటికి చాలా క్రిస్పీగా వస్తాయి. ఈ ఫిష్ పీసెస్ని వేయించుకున్నాక మిగిలిన గ్రేవీని అన్నంలోకి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా 5 నిమిషాలకు ఒకసారి ముక్కల్ని అటు ఇటు తిప్పుకుంటూ ఉంటే మాడిపోకుండా క్రిస్పీగా వస్తాయి. చూసారా, కేవలం 15 మినిట్స్లో ఎంతో రుచిగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. వీటిని చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా, తింటే అంతే రుచిగా ఉంటాయి. కేవలం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి డిఫరెంట్గా టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రైని ఎలా తయారు చేయాలో చూసేసారు కదా. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి ఈ రెసిపీని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.